Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. అసలు ఈ కుర్రాడి సమస్య ఏంటో అర్థం కావడం లేదు. వీడికి తగిన బుద్ధి చెప్తాను. ఏ పిల్లాడా, మర్యాదగా బ్యాగ్ నా చేతికి ఇచ్చేయి. హలో, పిల్లాడని మాత్రం పిలవద్దు. పిల్లాన్ని పిల్లాడు అనుకుండా ఇంకేమనాలి చెప్పు. మర్యాదగా పరిసిస్తావా లేక 4 తన్ని దాన్ని లాక్కోమంటావా? శివ, నా పేరు శివ, అర్థమైందా? ఆంటీ, మీ బ్యాగ్. థ్యాంక్స్ శివ, నువ్వు నిజంగానే అదరగొట్టావు. దొంగ దొంగ పారిపోతున్నారు, పట్టుకోండి. దొంగ దొంగ దొంగ. నా ఏరియాలో దొంగతనమా? ఈ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ ఉన్న ఏరియాలోనే దొంగతనమా? నా పేరు లడ్డూ సింగ్, కానీ నేను తినేది ఎక్కువగా కారమే. ఇక్కడి నుంచి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ దొంగ అయినా దోచుకోవడానికి భయపడతాడు. ఎందుకో తెలుసా? ఈ లడ్డూ సింగ్ అంటే భయం కాబట్టి. దొంగలంతా దొంగతనాన్ని మానేసి మంచి వాళ్ళుగా మారుతున్నారు. అర్థమైందా? ఏంటి సార్, భూమిని అంత గట్టిగా తన్నారు, దెబ్బకి భూకంపం వచ్చేసింది సార్. ఏమన్నావు? సార్, అటు చూడండి సార్, అగ్నిపర్వతం నుంచి పొగ వస్తోంది. ఆ కారణంగానే ఇలా జరిగింది సార్. ఏమన్నావు? ఎక్కడి నుంచి వస్తుందన్నావు? సార్ సార్, మీ స్టిక్ ని చూసి మేం మాత్రమే భయపడలేదు, మీ ప్యాంట్ కూడా భయపడింది సార్. కొంచెం దాన్ని పైకి లేపండి. సరేలే, అందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇక్కడేంటి 70mm లో సినిమా చూస్తున్నారా? వెళ్ళండి.
డాన్లకు మించిన డాన్ని, శత్రువులకు యముణ్ణి. ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావు? మీరు నవ్వారు కదా బాస్. అవును, మీరెందుకు నవ్వారు? నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నాను ఈ విదాస్ నగరంలో నా వెపన్స్ ఫ్యాక్టరీని ఎలా ప్రారంభించాలా అని. అందుకు ఈ అగ్నిపర్వతం సహాయపడబోతోంది. ఆ అగ్నిపర్వతంలోంచి వచ్చే లావాతో ఈ ఊరంతా సర్వనాశనం కాబోతోంది. ఆ తరువాత నా వెపన్ ఫ్యాక్టరీని నేను చాలా సులభంగా ఓపెన్ చేస్తాను. అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాదు. ఆ తరువాత ఈ ఊరంతా నా సొంతం అవుతుంది. తరువాత నా వెపన్ ఫ్యాక్టరీస్ ఇక్కడికి వచ్చేస్తాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం బాస్, ఈ అగ్నిపర్వతంలోంచి లావో బయటికి రానే రాదు, ఉత్తి పొగ మాత్రమే వస్తుంది. నేను ఈ వాల్కెనో లోపల చాలా పవర్ఫుల్ అయిన బాంబుని వేసి పేల్చేయబోతున్నాను. ఆ బ్లాస్ట్ వల్ల అగ్నిపర్వతంలో ఉన్న లావా మొత్తం బయటికి వచ్చేస్తుంది. సారీ సారీగా మా నీని సా సారీ నిన్ను కోరి సరిగమా బాదాని నేను కోరి ఈయన ఇలా పాడుతుంటే నేను వంట చేయడం చాలా కష్టంగా ఉంది. దయచేసి మీరు పాట ఆపండి. నీకు భీమసేనుడని పేరు పెట్టింది ఎవరు? ఈ పాట విని అంతగా భయపడిపోతున్నావు. సరే సరే, త్వరగా వెళ్ళి వంట పూర్తి చేసి. సరే పదండి, త్వరగా లోపలికి వెళ్దాం. ఎవరొచ్చారు ఎవరొచ్చారు లోపలికి? శివా, ఎక్కడున్నావు? మార్షల్ ఆర్ట్స్ ఎక్కడ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు? హే, జాగ్రత్తగా ఉండాలి. నా రూమ్ లో అక్కడక్కడ ఇలాంటి వస్తువులు చాలా ఉంటాయి. జాగ్రత్తగా రావాలి. సరే, నువ్వు అలా ఉండి ఎలా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు? నేను ఒక స్పెషల్ అయిన షూని తయారు చేశాను. ఇది వేసుకుంటే మనం సీలింగ్ మీద కూడా నడవగలం. భలే. ఇది నిజంగా బాగుంది. సరే, అందరూ వెళ్ళి హోంవర్క్ చేద్దామా? తర్వాత మీ తాత వచ్చి "ఆ" అని పాట పాడతారు. వినలేక మనం చావాలి. దిండు కెట్లు దిండు. ఈ చోటంటే నాకు చాలా ఇష్టం తెలుసా. కానీ నాకు ఈ చోటు అస్సలు నచ్చదు. ఇక్కడి నుంచి పడిపోతే ఏమవుతుందో తెలుసా? ఎందుకురా ఇలా భయపడి చేస్తావు? నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఐఫిల్ టవర్ ఉంది కదా, ఐఫిల్ టవర్, దాని మీదే ఎప్పుడు ఎక్కి కూర్చొని టైం పాస్ చేసేవాణ్ణి. ఐఫిల్ టవర్ ఢిల్లీలో లేదు మేధావి, అది ప్యారిస్ లో ఉంది. ఇక్కడ ఢిల్లీలో కూడా ఒకటి ఉంది కదా. అవునక్కడ ఏం పడింది? ఇది బాంబ్ లాగే ఉందే. బాంబ్ తీసుకొని వీళ్ళు వాల్కెనోకి ఎందుకు వెళ్తున్నారు? నువ్వు
ఏం చేస్తున్నావు? బాంబుని తీసి లోపల పెట్టు. ఎవరైనా చూసేస్తే జాగ్రత్తగా తీసుకో. బాల్కనీ లోపల మనం దాన్ని పడేయాలి. కానీ బాస్ ఎందుకని బాంబుని తీసుకెళ్లి వాల్కనో లోపల వేయమని చెప్పారు? ఓ నో, వాల్కెనోలోకి బాంబు వేసి దాన్ని పేల్చి మన ఊరు మొత్తాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు. రండి వెళ్దాం. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.